వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. ఆదివారం కావలిపట్టణం తుఫాన్ నగర్లోని సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ సంరక్షణలో ఉన్న పిల్లలకు నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు, బియ్యం, పోస్టాఫీసు నందు ప్రతి నెల 1000 రూపాయలు జమ చేస్తున్న పాస్ పుస్తకాలను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర, సంస్థ సీనియర్ సభ్యులు ఎంవీఎన్ ప్రసాదరావు, షేక్ ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ సీనియర్ సభ్యులు మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా ఏ ఆధారం లేని కుటుంబాల్లోని పిల్లల్ని సంయుక్త సేవా సంస్థ ద్వారా దత్తత తీసుకొని పిల్లల్ని వారి సంరక్షకుల వద్దనే ఉంచి ప్రతి నెల వారి జీవన భృతికై నిత్యావసర వస్తువులు, బియ్యం అందజేయడమే కాకుండా పిల్లల భవిష్యత్తు అవసరాలకు ప్రతి నెల పోస్టాఫీసు నందు 1000 రూపాయల నగదును జమ చేస్తున్న దాతలు డాక్టర్ బి రాజేంద్ర ప్రసాద్, రాధా, డాక్టర్ బి సతీష్, డాక్టర్ పి ఉషారాణి, డాక్టర్ పాదసారథి రాజు, డాక్టర్ ఉషారాణి, డాక్టర్ జాహ్నవి, డాక్టర్ కె ఆనంద్ కుమార్, డాక్టర్ టి మాధవీలత, డాక్టర్ సుబ్బారెడ్డి, డాక్టర్ పి పద్మజ, పచ్చిపులుసు వేదవ్యాస్, ఎం నితిన్ కుమార్, నిఖిలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నామని తెలిపారు. పిల్లలు ఎంతో ఇష్టంగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మీకు సహాయం అందిస్తున్న దాతలకు, తల్లిదండ్రులకు మరియు మీకు అండగా నిలిచిన సంయుక్త సేవా సంస్థకు మంచి పేరు తీసుకుని రావాలని తెలిపారు. సంస్థ సంరక్షణలో ఉన్న పిల్లలకు ఎప్పుడు అనారోగ్యం వచ్చినా వారికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ పి శ్రీధర్, డాక్టర్ పి శివప్రసాదులకు ప్రత్యేకంగా అభినందించారు. తమకు అండగా నిలిచిన దాతలకు రుణపడి ఉంటామని, ఈరోజు 3 పూటలా తింటున్నామంటే దాతలే కారణమని, ఈ సందర్భంగా దాతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని లబ్ధిదారులు తెలిపారు. మాకు 3 సంవత్సరాల నుంచి సంయుక్త సేవా సంస్థలో సరుకులు ఇస్తున్న నితిన్ సార్కి, నిఖిల మేడంకి మేము ధన్యవాదాలు తెలుపుతూ, వాళ్ళ వల్లే మేము 3 సంవత్సరాల నుంచి అరువుగా తినగలుగుతున్నాము. వాళ్ళ కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఏదో వాళ్ళ దయ వల్ల నేను నా బిడ్డలో తింటున్నాను. వాళ్ళు కుటుంబం చల్లగా ఉండాలి. ప్రతి నెల పోస్ట్ ఆఫీస్లో 1000 రూపాయలు వేస్తాను. తినేదానికి మాకు తినడానికి బియ్యము అవి సత్తులు వేస్తాను. వాళ్ళకి ధన్యవాదాలు. డాక్టర్ ఆనంద్ సార్కి, డాక్టర్ మాధవీలత మేడంకి హృదయపూర్వక అభినందనలు. మేము 3 సంవత్సరాల నుంచి సరుకులు, బియ్యం అన్నీ ఇస్తున్నారు. అకౌంట్లో పిల్లలకి డబ్బులు వస్తున్నారు. అందువల్ల నా హృదయపూర్వక అభినందనలు. ఈ విధంగా ఇటు సంతోషంతో ఉన్నామంటే ఆ డాక్టర్ మేడం చేసిన మేలుని బట్టే మేము ఈ విధంగా ఉన్నాము. సంతోషంతో ఉన్నాము. మా పిల్లలు చదువు విషయాల్లో, అన్ని విషయాల్లో సహాయం చేస్తున్నారు. అందుకని నా హృదయపూర్వక వందనాలు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, రాధా మేడం వాళ్ళిద్దరికీ మా నమస్కారాలు. నెల మాకు సరుకులు పంపిస్తున్నారు. మా పిల్లలకి, మాకు బాగా రాకపోయినా చదువు కానీ ఏది కానీ మాకు అన్నీ చూస్తున్నారు. మీకు మా హృదయపూర్వక వందనాలు. మాకు మా అమ్మాయికి బాగా రాకపోతే కూడా మాకు దగ్గరకు వచ్చి సురేంద్ర సారు మమ్మల్ని హాస్పిటల్కి ఎత్తపోయి బాగా చూపించి అన్నీ బాగా చేస్తున్నారండి. మీ సహాయాలు ఎప్పుడు మాకు అందాలి. నమస్తే. సేవా సంస్థ ద్వారా మాకు ఆర్థిక సహాయాన్ని, సరుకుల్ని అందజేస్తున్న డాక్టర్ ఉషారాణి మేడం గారికి, సతీష్ కుమార్, డాక్టర్ సతీష్ కుమార్ సార్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము ఇప్పుడు సంతోషంగా ఉన్నామంటే సారు మేడం వల్లే. వాళ్ళ కుటుంబం ఎప్పుడు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము. ఈరోజు సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో దాతల సహకారంతో సహకరిస్తున్నటువంటి పేరు మేఘన అనే అమ్మాయికి వాళ్ళ కుటుంబం మొత్తం కూడా డాక్టర్ పాదసారథి రాజు గారు, డాక్టర్ ఉషారాణి గారు, వారి కుమార్తె డాక్టర్ జాహ్నవి గారు, వారి ముగ్గురు యొక్క సహకారంతో ప్రతి నెల ఆహార వస్తువులు, నిత్యావసర వస్తువులు, మరి ఆ అమ్మాయి పేరు మీద పోస్ట్ ఆఫీస్లో 1000 రూపాయలు అకౌంట్ ఓపెన్ చేసి ప్రతి నెల కూడా జమ చేయడం జరుగుతుంది. మరి వాళ్ళ కుటుంబానికి డాక్టర్ గారి ఫ్యామిలీ ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ
వారి కుటుంబంలో వెలుగు నింపుతున్నారు. మరి డాక్టర్ గారి వారి ముగ్గురికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలుపుకుంటూ వారి ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఇటువంటి కుటుంబాలని ఆదుకుంటూ వారి కుటుంబాల్లో వెలుగు నింపాల్సినటువంటి అవసరం ఎంత ఉందని కూడా తెలియజేసుకుంటూ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు సంయుక్త సేవా సంస్థ కార్యాలయం నందు ప్రతి నెలలాగే ఈ నెల కూడా మనసున్న మహోన్నతమైన దాతల సహకారంతో 6 కుటుంబాలను దత్తత తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రతి నెల 6 కుటుంబాలకు సంబంధించిన వారికి బియ్యము, నిత్యావసర వస్తువులు వారికి అందజేయడం జరుగుతుంది. మరియు ఆ బిడ్డల పేరు మీద పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేసి ప్రతి నెల 1000 రూపాయలు వారి పేరున జమ చేయడం జరుగుతుంది. ఇదంతా సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు ముందుంటూ అందరికీ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి గంగపట్నం సురేంద్ర గారు దాతల యొక్క ప్రేమాభిమానాలతో ఆత్మీయత అనురాగాలతో ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం ప్రతి ఒక్కరికి కూడా చాలా అత్యవసరం. మరి విద్య లేకపోతే ఎవరు కూడా ఎక్కడ కూడా రాణించలేరు. మరి వారి కుటుంబాలను కూడా సక్రమైన పద్ధతిలో చూసుకోలేరు. ఎక్కడ విద్య విరాజిల్లుతుందో అక్కడ అభివృద్ధి తాండవిస్తుంది. ఈ సురేంద్ర చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలకి ఎంతోమంది మహోన్నతమైన దాతలు వారికి ప్రేమభావాలు అందిస్తుండడం వల్ల ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఏ కార్యక్రమం చేయాలన్నా దానికి శక్తి, యుక్తి, సేవాభావం తప్పకుండా కావాలి. మరి పిల్లలు మీరు బాగా చదువుకొని మంచి ఉన్నత స్థితికి ఎదగాలని, మీ కుటుంబాలకు మీరు ఎంతో సహాయకారులుగా ఉండాలని విద్యతో ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు. మరి చదువే మనకి జీవనాధారం. మేమంతా చదువుకున్నాం కాబట్టి ఈరోజు మేమంతా ఉద్యోగాలు చేశాం, రిటైర్ అయ్యాం, ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్నాం. కాబట్టి మీ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర గారు కూడా బాగా చదువుకున్న వ్యక్తి కాబట్టి వారిని స్ఫూర్తిగా తీసుకొని మీరు అన్ని రంగాల్లో రాణించాలని కోరుకుంటూ మీరు ప్రతి ఒక్క విషయంలో కూడా అందరి యొక్క మన్నలు పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గంగపట్నం సురేంద్ర గారి నేతృత్వంలో పేద బడుగు బలహీన వర్గాలు అవసరార్థుల యొక్క అవసరాలు తీర్చాలి అనే మంచి సంకల్పంతో ఎవరైతే నిరాశ్రయ ఉన్నారో, చుడ్బాధతో అలవడిస్తున్నారో, విద్యా వైద్య సౌకర్యాలు లేక బాధపడుతున్నారో వాళ్ళను సంయుక్త సేవా సంస్థలో హక్కును చేర్చుకొని ప్రముఖమైనటువంటి ఆత్మీయులైనటువంటి మనసున్న మహారాజుల యొక్క దాతల యొక్క సహాయ సహకారాలు తీసుకొని మరి ప్రతి నెల కూడా బియ్యం కానివ్వండి, నిత్య జీవితావసర వస్తువులు ఉప్పు, పప్పు కానివ్వండి ఇవన్నీ సరఫరా చేయడమే కాకుండా అనారోగ్య పరిస్థితులు కానివ్వండి, ఇంకా ఎలాంటి విపత్కర పరిస్థితులలో అప్పటికప్పుడు ఎక్కడికైనా పోవాలంటే కష్టమవుతుంది. అందుకోసంగా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రతి నెల కూడా ఒక 1000 రూపాయలు వాడి అకౌంట్లో పోస్ట్ ఆఫీసులో నగదు రూపంలో జమ చేయడం జరుగుతున్నది. రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా, ఒక ఆరోగ్యమో కాదు ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా ఈ డబ్బులు డ్రా చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని సంరక్షణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మంచి లక్ష్యం ఈ పనిచేయడం జరుగుతున్నది. మరి కావలి పట్టణంలో ఇంకా మనసున్న మహారాజులు సంయుక్త సేవా సంస్థ చేసేటువంటి మంచి పనులకు స్పందించి బిడ్డలను దత్తత తీసుకోవడమే కాకుండా వాళ్ళకు తోచిన సహాయ సహకారాలు అందిస్తూ సంయుక్త సేవా సంస్థకు ఇప్పటి మారినే రాబోయే రోజుల్లో కూడా ఎక్కువ మంది దాతలు సహాయం చేసి ఈ సంస్థను దినదిన ప్రవర్ధమానంగా విరాజిల్లేటట్టుగా మీ సహాయ సహకారాలు అందజేస్తారని సవినయంగా దాతలందరికీ కూడా మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నాం. మరి సురేంద్ర గారు కూడా రాబోయే రోజు బిడ్డలను బాగా చక్కగా చదివించి వాళ్ళ ఒక
జీవిత దిశ నిర్దేశాన్ని రూపొందింపజేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేసినట్టయితే వాళ్ళు చక్కని విద్యావంతులైతే ఉపాధి సంపాదించుకొని వాళ్ళ కాళ్ళ మీద నిలబడేదానికి సురేంద్ర గారు పడేటువంటి తపన పెద్దలందరికీ కూడా అర్థమైంది అనుకుంటాను. పిల్లలను దగ్గర ప్రేమతో దగ్గర చేర్చడే కాకుండా వాళ్ళకి కావాల్సిన ఏ వస్తువులు ఎప్పుడు అడిగినా కూడా చేయడం జరుగుతుంది. అలాగే వైద్యంలో ముఖ్యంగా అర్ధరాత్రి అంకంశంలో 2 గంటల ఫోన్ చేసినా కూడా డాక్టర్ దగ్గర తీసుకెళ్లి వాళ్ళకి కావాల్సిన వైద్య సహాయం అందడం జరుగుతున్నది. ఇలాంటి మనసున్నటువంటి మహారాజుకు దాతలు బాగా ప్రేమపూర్వకంగా ముందుకు వచ్చి సహాయ సహకారం అందజేస్తారని మరొక్కసారి సభకి వినయం చేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.